నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. 7 కొండలు తమ గుండెల్లో యుగయుగాలుగా దాచుకుని కలియుగంలో వెలువరించిన ఆపద మృక్కులవాడి నిలయం, ఒక పవిత్ర ఆపస్తంభ వేదదీపం తిరుమల తిరుపతి క్షేత్రం. ఆ తిరువేంకటరాయునికి పద్మావతితో జరిగిన కళ్యాణ మందిరం నారాయణవనం. ఆకాశరాజు రాజధాని అయిన నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర క్షేత్రంగా ఈ కలియుగాన భాసిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో ఆ కోనేటి రాయుడు పెళ్లి కొడుకై నడయాడిన మహత్తర క్షేత్రాన్ని దర్శించుకుని పునీతులమవుదాం. నిత్య కళ్యాణాలతో పచ్చ తోరణాలతో పారాణి ఆరని వరుడైన వెంకటేశ్వరుని కంటి చూపే ఈ కలియుగానికి కాపు. తన భక్తులు కష్టాల పాలు కాకుండా తన కటివరద బంగారు హస్తాలను అడ్డు పెడతాడు. సామ సంగీత రాయుడని, సర్వమోహన రాయుడని, కోనేటి రాయ అని అన్నమయ్య చేత సంకీర్తింపబడిన స్వామివారే ఈ కళ్యాణ వెంకటేశ్వరుడు. స్వామివారు పెళ్లి కొడుకై పద్మావతిని పరిణయమాడిన సుక్షేత్రమిది. అందుకే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ధామంగా విరాజిల్లుతున్న ఆలయ ప్రవేశం చేద్దాం రండి. బినా వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. తనను వీడి వచ్చేసిన లక్ష్మీదేవి కోసం వైకుంఠ విరక్తాయ అయి తిరుమల కొండలపై పుష్కరిణీ తీరాన భూలోకవాసుడయ్యాడు వెంకటేశ్వరుడు. వేటకు నారాయణ వనానికి వెళ్లి పద్మావతిని పెళ్లి చేసుకుని ఆ శ్రీనివాసుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కొలువయ్యాడు కనుకనే ఈ క్షేత్రం శ్రీ వెంకటేశ్వరుని వివాహ వేదికగా ప్రసిద్ధమైనది. ఈ ఆలయం చెన్నై మార్గంలో తిరుపతికి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతికి వచ్చిన యాత్రికులు తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని సందర్శించుకుంటారు. అలా ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులకు 150 అడుగుల ఓ భవ్య రాజగోపురం ఆహ్వానం పలుకుతుంది. కళ్యాణ వెంకటేశ్వరుని కళ్యాణం చూడడానికే వేంచేసి ఈ గోపురంపై విడది చేశారా అన్న రీతిలో వివిధ దేవీ దేవతలు కొలువై చూడముచ్చట గొలుపుతారు. 9 కలశాలతో 7 అంతస్తులతో అలరారే రాజగోపురం ఎటునుంచి చూసినా వర్ణించరానంత సుందరంగా వైభవోపేతంగా ఉంటుంది. సాగరమధన మంధర పర్వతం నేలమీదకొచ్చి ఒళ్ళు విరుచుకుంటుందా అన్నంత అందంగా ఈ రాజగోపురం పాల తరగల ప్రకాశిస్తుంటుంది. ఆకుపచ్చటి అరిటాకుపై వడ్డించిన ఆలయ శిఖరాల అందాల దృశ్యాల విందును చూసి పరవశించిపోతారు. సూర్యకిరణాల నీరెండలో తెల్లని వస్త్రం ధరించిన మునివర్యుడిలా గోపురం కాంతులీనుతుంది. ప్రతి అంతరువుకి 2 వైపులా చతుర్భుజులైన ఆలయ పరిరక్షకులు నిలచి ఉంటారు. అనిర్వచనీయమైన ఆనందానికి లోనవుతూ భక్తులు శిరమెత్తి గోపురాన్ని చూస్తారు. ధ్వజస్తంభానికి బలిపీఠానికి భక్తిగా నమస్కరించుకుని ఆలయ ముఖమంటపంలోకి ప్రవేశిస్తారు.